ఐపీఎల్ ఎప్పుడు జరిగినా టైటిల్ ఫేవరెట్స్ను అంచనా వేయడం అంత ఈజీ కాదు. మరి ముఖ్యంగా ప్లే ఆఫ్స్కు చేరే జట్లు లేదా ఫైనల్ చేరే జట్లను కరెక్ట్గా గెస్ చేసే పరిస్థితి ఉండదు. పైగా ఈసారి ప్రతి జట్టు కూర్పు మారిపోయింది. ఎవరు ఖచ్చితంగా ఫైనల్కు చేరుతారనేది అంచనా వేయడం చాలా కష్టం. కానీ టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 18వ సీజన్ ఫైనలిస్టులను స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో అంచనా వేశాడు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఫైనలిస్టులుగా బరిలోకి దిగుతాయని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ సీజన్ తొలి మ్యాచ్లలో ఈ రెండు జట్లు పరాజయం పాలయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బలమైన జట్టుగా కనిపించినప్పటికీ సీజన్ ప్రారంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోల్కతా తమ రెండో మ్యాచ్లో గెలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ను చెన్నై సూపర్ కింగ్స్తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడింది. అక్కడ ముంబై ఇండియన్స్ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అయినప్పటికీ కేకేఆర్ ముంబై జట్లే టైటిల్ పోరులో తలపడతాయని ధవన్ కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు. కాగా ఇదే ఇంటర్వ్యూలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ కూడా మాట్లాడాడు. ఈసారి లీగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు అందుకునే ఆరెంజ్ క్యాప్ ఎవరు దక్కించుకుంటారనే ప్రశ్న అతడికి ఎదురైంది. ఇందుకు కేన్ విలియమ్సన్ 3 భారత ఆటగాళ్లు పేర్లు చెప్పాడు. మోస్ట్ రన్స్ జాబితాలో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఉంటారని అంచనా వేశాడు. ఆ ముగ్గురిలోనే ఒకరు ఆరెంజ్ క్యాప్ను అందుకుంటారని కేన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే అన్ని జట్లు కూడా ఒక్కో మ్యాచ్ ఆడేశాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ బోనీ కొట్టాయి. లక్నో, ముంబై, గుజరాత్, రాజస్థాన్ ఇంకా ఖాతా తెరవలేదు. రాజస్థాన్ రాయల్స్ తాను ఆడి 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఇక పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా ఆ తరువాతి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది.